హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 150. మీరు ఇప్పుడే కొత్తగా జన్మ తీసుకున్నారు అనుకుందాం. డబ్బు సంపద అనే ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు. ఇప్పటి వరకు మీరు అంధకారంలో మగ్గారు. గుడ్డులో ఉన్న పిల్లకి చీకటి తప్ప మీరేమీ తెలియదు. గుడ్డును పగలగొట్టుకుని బయటికి రాగానే ప్రపంచం అర్థం కాదు. కావున మీరు ఈ సబ్జెక్టులోకి ఇప్పుడే అడుగు పెట్టారు. అంత కొత్తగా వింతగా అనిపించవచ్చు. ఇప్పటి వరకు మీరు చీకటితో కలిసి ఉండటం వల్ల అదే నిజమని నమ్మారు. ఇప్పుడు మీరు ఒక ధనవంతుడిగా ఇంట్లో జన్మ తీసుకుంటే ఎలా ఉంటుంది? మిమ్మల్ని బంగారు ఊహలలో పడుకోబెడతారు. ప్రతి క్షణం మీకు అపురూపాన్ని ఆపాదిస్తారు. మీరు ఎలా పెరుగుతుంటే మీ అవసరాలన్నీ ఉన్నతంగా సమకూరుస్తారు. ఒక్కొక్కటిగా మీకు సంపద, ఐశ్వర్యాన్ని తప్ప బాధలు, కష్టాలు అనే పదాలు అసలు విని ఉండరు. మీకు బుద్ధి తెలిసినప్పటి నుండి ఇవ్వటమే తప్ప తీసుకోవడం తెలియదు. మీరు ఆడుకుంటాను అంటే ఆట వస్తువులు మిమ్మల్ని ఆడించే పనివాళ్ళు. మీరు ఎటు వెళ్ళినా మీకంటూ వీఐపీ ట్రీట్మెంట్, ఖరీదైన బట్టలు, వస్తువులు, ఇలా ప్రతి చోట ఉన్నతత్వమే తప్ప తగ్గడం అంటూ ఎక్కడ ఉండదు. అందరి చూపు మీ వైపే. అందరికీ మీరు కావాల్సిన వారే. మీకంటూ ఖరీదైన ఆఫీస్ ప్రామిస్. అందరూ మీ ఆజ్ఞకై ఎదురు చూపు. మీరు ఏదైనా సాధించగల సత్తా మీ సొంతం. ఇవన్నీ కావాలి అంటే మనీ మంత్ర ఫ్యామిలీ అనే ప్రపంచంలోకి అడుగు పెట్టండి. నిరంతరం డబ్బు సంపాద మీతోనే అంటి పెట్టుకుని ఉంటుంది. ఇదంతా కావాలి, అందరూ మీ వాళ్ళే అనుకోవాలి అంటే మీరు జీవితంలో సక్సెస్ కావాలి. డబ్బుని సంపాదించాలి. డబ్బు ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో, డబ్బు ఎప్పుడైతే నీ దగ్గరికి ఉంటుందో, డబ్బు ఎప్పుడు సంపాదిస్తావో అప్పుడు నువ్వు అందరికీ కావాల్సిన వ్యక్తి అవుతావు. విఐపి లాగా నిన్ను ట్రీట్ చేస్తారు. సో ఇవన్నీ జరగాలి అంటే ముందు నువ్వు డిసైడ్ కావాలి. నీ జీవితం మార్చుకోవాలి. ఈ సబ్జెక్టులు రావాలి. అప్పుడే నువ్వు డబ్బు అనే సంపద ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు. ఇప్పటి వరకు మీరు అంధకారంలో ముగ్గారు. సో పుట్టినప్పటి నుంచి మీకు ఏం తెలియదు. సో ఇన్ని రోజులు మీరు టైం ఎంత వేస్ట్ చేశారో అనేది పక్కన పెడితే, నేను ఇప్పుడే జన్మ తీసుకున్నాను, ఇప్పుడే కొత్త సంవత్సరం అని మీరు అనుకొని మీరు పని స్టార్ట్ చేసే మీకంటూ జిందగీ ఇంకెవరికి ఉండదు. సో మనం ఏదైతే ఎన్ని రోజులు టైం వేస్ట్ చేసామో దాన్ని వదిలిపెట్టండి. ఇక కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఇప్పుడే డిసైడ్ కాండి. ఈ స్టోరీ విన్న తర్వాత కొన్ని రోజులు ప్రయత్నించిన తర్వాత కూడా మీరు ఏమీ కావట్లేదు అంటే అప్పుడు మీకు ఇంకో దారిలో వెళ్ళిపోండి. ఎప్పుడు కూడా ఒకటే దారి పడకండి. అంతా కొత్తగా వింతగా అనిపించవచ్చు. ఇప్పటి వరకు మీరు చీకటితో కలిసి ఉండవల్లే అది నిజమని నమ్మారు. ఇప్పుడు మీరు ఒక ధనవంతుడిగా ఇంట్లో జన్మ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఊహించుకోండి. మీరు అలాగే ఉన్నారు అనుకొని మీరు ప్రే చేయండి. యూనివర్స్ని నమ్మి ఈ సబ్జెక్టులు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అవుతారు. డబ్బు కూడా వస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.